ఒకళ్ళు తప్పితే ఒకళ్ళు లోపలికి పోతుర్రు బయటకు వస్తుర్రు. ఏపీలో ఎగస్ పార్టీ లీడర్లను కేసులు గట్టిగానే ఎంటాడుతున్నాయి. ఇప్పటికే ఎమ్మెల్యేల కాడ నుంచి మాజీ మంత్రుల దాకా లోపలికి పోయొచ్చుర్రు. ఇట్లనే మొన్న గుంటూరులో పెద్ద గడబడి చేసిండని, ఎట్లా పడితే అట్లా మాట్లాడిండని మాజీ నీళ్ల మంత్రి అంబటి సార్ను అరెస్ట్ చేసిర్రు. అయితే అట్లా ఇక సార్ మీద ఒక్క కేసుని కాదు మస్తు కేసులే బుక్ అయినాయి. ఇక చూడుర్రి మళ్ళీ కేసుల రిమాండ్కు తోలిచ్చిర్రు. ఆ ఏళ్ళ లొల్లైనప్పుడు కానొచ్చిండంటే ఇగో మళ్ళీ ఇప్పుడు కానొచ్చిండు అంబటి సారు. మరి ఇక లోపల పానం గిట అంతా మంచిగా ఉంటాందో లేదో జర సన్నబడ్డట్టే కనిపిస్తాండు. కానీ బస్సులకేంచి దిగుడే అందరికి 2 చేతులతో దండం పెట్టుకుంటే దిగిండు సారు. గుంటూరులో గడబడి చేసిన కేసులో అరెస్ట్ అయ్యి ఇప్పటికే రాజమండ్రి జైల్లో ఉన్నాడు సారు. అయితే ఇప్పుడు గుంటూరు కోర్టుకు పోయిన కేసు వేరే. అప్పట్లో మెడికల్ కాలేజీలను ప్రైవేట్ వాళ్ళ పరం చేయొద్దని పంక పార్టీ వాళ్ళంతా కలిసి లొల్లి చేసిన రాదుకున్నదా. అప్పుడు సారు పోలీసు వాళ్ళతో పంచాయతీ పెట్టుకొని ఎట్లా పడితే అట్లా బారికెట్లు నూకేసి అల్చెల్ చేసిండు. గా కేసులనే కొత్తగా మళ్ళీ 14 రోజులు రిమాండ్ పడ్డది. అయితే ఇక్కడ అసలు ముచ్చట ఏంటిదంటే మొన్న గుంటూరులో సీఎం సారును ఎట్లా పడితే అట్లా మాట్లాడిన కేసులో సారుకు సోమవారం బెయిల్ వచ్చింది. కానీ ఇంకో పాత కేసులో 14 రోజుల రిమాండ్ పడ్డది. అందుకే మళ్ళా జైలుకే పోయే కథ అయింది. చూస్తుంటే అంబటి సారును ఒకటి అనుకోటి కేసులు గట్టిగానే చుట్టుముట్టేటట్టున్నాయా అంటుండ్రు. ఏంటికంటే అంబటి సారు మీద రాష్ట్రం అంతా కలిపి 50 కంటే ఎక్కువనే కేసులు బుక్ అయినాయట. ప్యాన్ పార్టీ వాళ్ళే లెక్క కట్టి చెప్తాన్రు. అటు మాజీ మంత్రిని కస్టడీకి ఇయ్యాలని పోలీసు వాళ్ళు వేసిన పిటిషన్ను కోర్టు సార్లు కొట్టేసిండ్రు. ఇట్లా అన్ని ముచ్చట్లు వచ్చినాక మళ్ళా సారును రాజమండ్రి జైలుకు గొండపోయినరు పోలీసు వాళ్ళు. ఏమైనా ఒక కేసులో బెయిల్ వచ్చిందని సంబరపడే లోపు ఇంకో కేసులో లోపలికి తోలిస్తారు కదా అనుకుంటారా అందరూ. ఇట్లా ఎంత దూరం పోతుందో ఏమో పంచాది మరిగా.